ఇన్నాళ్ళు మన ఇంట్లో ఉంది విగ్రహం కదా? ఇంకా అర్థం కాలేదురా? విగ్రహ రూపంలో వచ్చింది మన అమ్మేరా. తొందరగా రండ్రా, మధుని ఆటలు తీసుకుపోతావు రండ్రా. అయ్యయ్యో అమ్మా, చేద్దు రారా, అందరూ రండ్రా, మంత్రి రంగ అందరూ రండి, ఎందుకు పోతావు? ఎందుకమ్మా మోసం చేసావు? ఒరేయ్, ఇప్పుడు డీటెయిల్స్ ఎందుకురా, ముందు పట్టండి రా, తీసుకుపోదాం రండి. ఇక్కడ ఇంతమంది ఉండకూడదు. పేషెంట్ కి డిస్టర్బెన్స్ గా ఉంటుంది. నడవండి, బయటికి పదండి, నడవండి. మిమ్మల్ని కూడా, మీరు కూడా రండి. అరే వెళ్ళండి, ఇక్కడ ఉండకూడదమ్మా, పదండి. అమ్మా మీరు కూడా వెళ్ళండి, పదండి. అందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. అవును, ఈవిడెక్కడా? అయ్యో, ఇంకా లోపలే ఉందా? ఏంటమ్మా మీరు, బయటికి రమ్మని చెప్పాను కదా, పదండి. రండమ్మా, ఇక్కడ ఉండకూడదు. ఏంటి పాపమా? ఏంటి ఏంటి పాపం? పెచ్చక్కిందా మీకు? దానికి కడుపు లేదు కదరా, అది ప్రూవ్ చేయడానికే కదా మనం తాపత్రయపడుతున్నాం. మరి ఫీల్ అవుతారేంట్రా? రండమ్మా, చెప్పేది మీకే. రండమ్మా, పదండి. అత్తగారిని నమ్మించేశాను. ఒరే చేతు, డాక్టర్ గారు ఇంకా ఏమిట్రా రావట్లేదు? వస్తారులేమ్మా, కంగారు పడతాం ఎందుకు? బామర్ది, ఏమైంది మధుకి? నీకు తెలియదు, కడుపు తగిలింది. నీ ఓవర్ యాక్షన్ నువ్వు. హలో చైతన్య గారు. రండి డాక్టర్. పేషెంట్ ఎక్కడా? లోపలే ఉంది, వెళ్ళండి. ఓకే. డాక్టర్ గారు బయటికి వెళ్తున్నారేంటి? ఆయనేగా వెళ్ళమన్నారు. ఆయన వెళ్ళమన్నది లోపలికి, బయటికి కాదు. వెళ్ళండి. ఓ సారీ, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అమ్మో, నొప్పి. దెబ్బెక్కడ తగిలిందమ్మా? ఇక్కడ. ఓ మై గాడ్. ఇప్పుడు ఎన్నో నెలమ్మా? 11వ నెల. 11వ నెల? అయ్యో, నవంబర్ అంటే 11వ నెల కదా డాక్టర్. నేను అడిగింది నీకెన్నో నెల అని. అంటే అది గుర్తులేదు డాక్టర్. గుర్తులేదా? గుర్తు లేకపోవడం కాదు, నీకసలు కడుపే లేదు. నువ్వు అసలు ప్రెగ్నెంట్వే కాదు. అది కాదు డాక్టర్. అవును, నేను చెప్పేది కూడా నువ్వు ప్రెగ్నెంట్ కాదనే. డాక్టర్ 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 ఎలా ఉంది డాక్టర్? నా కొడుకుకి ఏం కాలేదు కదా? నా మనవడు క్షేమంగా ఉన్నాడు కదా? అయ్యో, బయటికి వెళ్ళి చెప్పేస్తుందా? తనకి ప్రెగ్నెన్సీ లేదు.
ఏం డాక్టర్ మీరనేది? మా ఆవిడకి ప్రెగ్నెన్సీ లేదా? అవును, తనకెలాంటి గర్భమూ లేదు. ఏంటి? నా కోడలు గర్భవతి కాదా? అవునమ్మా. నిజం చెప్పండి డాక్టర్, నా కోడలికి ప్రెగ్నెన్సీ లేకపోవడం ఏంటి? అన్నయ్య అన్నయ్య ఎలా ఉంటుంది అత్తయ్య గారు మీ కొడుకు అలా తోసేస్తే? నేనా? మరి గర్భవతి అని చూడకుండా కడుపులో బిడ్డ ఉందని జాలి కూడా లేకుండా విలన్ కమెడీని నెట్టినట్టు నెట్టితే ఆమె వెళ్ళి రాయి మీద పడితే ఎలా ఉంటుంది? అందుకే డాక్టర్ గర్భం లేదు, ప్రెగ్నెంట్ కాదు అంది. అవునా డాక్టర్? అంటే అది అంటే అండి గర్భం లేదుగా? లేదుగా? అవునండి, లేదు. విన్నావా? అది మ్యాటర్. అంటే గర్భం పోవడం వల్ల లేదా, లేకపోవడం వల్ల గర్భం లేదా? అర్థం కాలేదు. నాకు కావాల్సింది అదే. అంటే మీరు చూడకముందు ప్రెగ్నెంట్ లేదా, మీరు చూశాక ప్రెగ్నెంట్ లేదా? ఆ? నేను చూశాక ప్రెగ్నెంట్ కాదండి. అది అంటే మీరు చూడక ముందు ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చు కదా? అవును, అయ్యుండొచ్చు. అంటే అతను నెట్టడం వల్ల పోయిండొచ్చు కదా? అవునవును, పోయుండొచ్చు. చూసారా అత్తయ్య గారు? బావా నువ్వాగో. చెప్పండి డాక్టర్, మా ఆవిడ కడుపు లేదుగా? లేదు. అవును, లేదు. కడుపు పోతే ఎలా ఉంటుంది? కడుపు ఉండదు కదా డాక్టర్? అవునవును, ఉండదు. అది మా అత్తయ్య గారికి చెప్పండి. అవునవును అనసూయ గారు, నాకు కడుపు పోయింది. ఏమిటి? నీ కడుపు పోయిందా? నా కడుపు కాదు, మీ కోడలు మధు కడుపు పోయింది. చిచ్చి, అమ్మో, నా కడుపు వచ్చేటట్టుంది ఇక్కడుంటే. చిచ్చి, కడుపు కాదు, పిచ్చెక్కేటట్టుంది. విన్నారు కదా అత్తయ్య గారు, బామర్ది వల్ల మధుకు కడుపు పోయిందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు ఏమంటారు అత్తయ్య గారు? బావా నువ్వాగో. అమ్మా వాళ్ళ మాటలు నమ్మద్దమ్మా, ఇదంతా డ్రామా. కడుపు లేదు. దుర్మార్గుడా, నువ్వింత పని చేస్తావని నేను కల్లో కూడా అనుకోలేదురా. ఎప్పటినుంచో నువ్వు మధు ప్రెగ్నెన్సీ పోగొట్టడానికి ప్రయత్నించినా నువ్వు కొడుకు అన్న ఒకే ఒక్క కారణంతో క్షమించి వదిలేశాన్రా. లేదంటే ఎరగొట్టి ఇంట్లో నుంచి బయట గెంటేసేదాన్ని. అయినా కన్న బిడ్డని చంపుకోవడానికి నీకు చేతులలో వచ్చాయిరా. అంత రాక్షసంగా ఎలా తయారయ్యావురా? చెట్టు ఒకటవుతే విత్తనం మరొకటవుతుందా అత్తయ్య గారు? అచ్చం మీ పోలికే వచ్చేసరికి అచ్చొచ్చిన ఆంబోతులా ఆ పిల్ల మీద పడ్డాడు, కడుపు పోగొట్టాడు. నువ్వు చంపింది నా మనవాణ్ణి కాదురా, నా కలల్ని, నా ఆశల్ని, నేను కట్టుకున్న ఆశల సౌధాల్ని.
మళ్ళీ నా ఆశ తీరే వరకు నేను నిన్ను వదిలిపెట్టను. మళ్ళీ నెల తిరక్క ముందే మధు నెల తప్పిందనే వార్త నేను వినాలి. లేదంటే నువ్వు కొడుకు అని కూడా చూడను. జాగ్రత్త. అమ్మ మధు, అమ్మ చెల్లెమ్మ. ఒరేయ్ తమ్ముడు, వదలరా. అనసూయ, అనసూయ, ఎంత కష్టం వచ్చిందే తల్లి. చూసావా పిన్ని ఎలాంటి పరిస్థితి వచ్చిందో. అయ్యో, నీ కొడుకు ఇంత తెలివి తక్కువ పని చేస్తాడని కల్లో కూడా అనుకోలేదే అనసూయ. వాడు చేసిన వెధవ పని వల్ల మనం ఎంత నష్టపోయామో తెలుసా అనసూయ? అయ్యో తెలుసు పిన్ని, తెలుసు. కానీ ఏం చేస్తావు, అంతా మన కర్మ. మధు నెల తప్పింది. ఇంకో 8 నెలలు కళ్ళు మూసుకుంటే మన ఆశ నెరవేరుతుంది, మన కష్టం ఫలిస్తుంది అనుకున్నా. ఆ పిచ్చోడు పిచ్చి పని చేసి మన ఆశల మీద నీళ్లు చల్లాడు పిన్ని, నీళ్లు చల్లాడు. మామూలుగా కాదే, 25. ఒకటి కాదు పిన్ని, 25. పద 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 పద. మిమ్మల్ని వదలను అత్తయ్య గారు. అమ్మవారి వేషంలో ఉండి కూడా నేను ఎన్నోసార్లు మధుని కాపాడాను. అయినా ప్రయోజనం లేకుండా పోయిందే. అసలు వాడికి మధు మీద, పుట్టబోయే బిడ్డ మీద ఎందుకంత కోపం, కసి? అంతగా ఇష్టం లేకపోతే ఒక బిడ్డ పుట్టాక 25. మళ్ళీ మధుమతి ఇక్కడికి వచ్చిందేంటి? కొప్పదీసి మన మాటలు వింటుందా ఏంటి? చ అలాంటిది ఏమి లేదు పిన్ని. వీల్ చైర్ కదా, జరుగుతూ అలా అలా వచ్చేసింది. అదిగో పద పద, అటు పద. వెళ్ళండి వెళ్ళండి. ఎంత దూరం వెళ్ళినా నేను వదలను. మీ మధ్యన సీక్రెట్ ఏంటో తెలుసుకుని తీరుతాను. అది సరే, జరిగిందేదో జరిగిపోయింది. మన ఆశ నెరవేరాలంటే ఒక్కటే మార్గమే అనసూయ. మధు మళ్ళీ తల్లి కావాలి. నిజమే పిన్ని, కానీ పాపం జరిగిన దానికి మధు చాలా బాధగా ఉంది. మా వాడి మీద కోపంగా కూడా ఉంది. ఆ బాధ కోపం తగ్గి తను మామూలు మనిషి అయ్యాక ఆ పిచ్చి విధవకి నచ్చ చెప్పి మళ్ళీ మన ప్రయత్నం చెయ్యాలి పిన్ని. అలా చేస్తేనే మనం అనుకున్నది సాధిస్తామే అనసూయ. ఖచ్చితంగా చెయ్యాలి పిన్ని. లేదంటే మన 25. కుర్చీతో పాటు మధు వస్తుందా, మధుతో పాటు కుర్చీ వస్తుందా? సరేలే, అటుపక్క వెళ్ళి మాట్లాడుకుందాం. రా రా రా. ఈ రోజు నా నుంచి తప్పించుకోలేరు అత్తయ్య గారు. నాకు నిజం తెలియాల్సిందే.
ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నన్ను ఇంకా ఎదవం చేయాలని చూస్తున్నావా? లేని కడుపుని పోయిందని నమ్మించి మా అమ్మని మోసం చేశావు. నేను ఆ మోసాన్ని బయట పెట్టాలి. నేను నిన్ను ఇంట్లోంచి మెడపట్టుకుని బయటికి గెంటాలి. మీకంత సీన్ లేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఏయ్! నువ్వేం చెప్పినా మా అమ్మ నమ్మేస్తుందనే పొగరా? వసే, మొన్న మా బావే లేకపోయి ఉంటే ఈ పాటికి నీ బతుకు బజార్లో పడేది తెలుసా? చాలండి, ఊరికే కోతులు కోయడం తప్ప మ్యాటర్ లేదని మాకు తెలుసులేండి. అనవసరంగా నేను రెచ్చగొట్టకుండా వెళ్ళండి. లేదంటే నీ అమ్మతో తిట్టించడం కాదు, ఫుల్లుగా కొట్టించేస్తాను. మళ్ళీ నా జోలికి రాకుండా వాత పెట్టించేస్తాను. ఏయ్! ఏంటే తెగ పేట్రెక్కిపోతున్నావు? నాకు గాని తిక్క తప్పిందంటే చంపేస్తాను. ఊరికే మాటలు కాదండి, మీకు దమ్ముంటే మీరు మొగాడైతే అనసూయదేవి కొడుకే అయితే చంపండి, చూస్తాను. ఏంటే చూసేది? ఈ రోజుతో నీ పీడ వదిలిపోతుంది. నిన్ను అత్తగారు వదలండి, అత్తగారు, అత్తగారు నన్ను కాపాడండి. వదలండి, వదలండి అత్తగారు, వదలండి. చేతు, రేయ్, ఒరేయ్, మధు, చేతు, ఒరే చేతు, ఆగరా, ఏం చేస్తున్నావురా? వదలేయ్, వదలను, వదలరా, వదలేయ్, వదలు, వదలను, ఒరేయ్, వదలరా చేతు, చంపేస్తాను. వదలరా మధు, వదలను, వదలు. వదలంతే. అమ్మా, అమ్మా, నీకేం కాలేదు కదా మధు? అమ్మా, నీకేం కాలేదు కదా మధు? ఎరా, కడుపులో బిడ్డని చంపేశావు, కట్టుకున్న భార్యని కూడా చంపేస్తావురా? నువ్వింత దుర్మార్గుడువని నేను కల్లో కూడా అనుకోలేదురా. అసలు కట్టుకున్న భార్యను చంపడానికి నీకు మనసులా వచ్చిందిరా? అంత కసాయి వాడిలా ఎలా తయారయ్యావురా? అమ్మా, నువ్వు చూస్తోంది ఒకటి, నీ వెనకాల జరుగుతోంది ఒకటి. కొంచెం ప్రశాంతంగా ఆలోచించమ్మా. ఇందాక ఎక్కడో ఉన్న వీల్ చైరు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎలా వస్తుంది? ఎందుకు వస్తుంది? తెలీదు. ఎందుకు వచ్చిందిరా? ఎందుకు వచ్చింది చెప్పు. ఇది డ్రామా. అత్తగారు, ఆయన వెనక నుంచి తోస్తే వస్తుంది అత్తగారు. ఆగరా. అది అబద్ధం ఆడుతుందమ్మా. నేను ఎందుకు తోస్తాను? నేను ఎందుకు తోస్తానే? మరి మీరు చేసిన పని వల్ల బిడ్డని పోగొట్టుకుని కదలలేని స్థితిలో ఉన్న నేను ఇంత దూరం ఎలా వస్తానండి? విజయదశమి రోజు అత్తయ్య గారు మీకేదో రహస్యం చెప్తానన్నారు. దాని గురించి బాలమణి బామ్మ అత్తయ్య గారు మాట్లాడుకుంటున్నారేమో వినమని చెప్పి మీరేగా నెట్టారు. అది నేను చేసిన తప్ప? చెప్పండి. అమ్మా, అది అబద్ధం ఆడుతోంది. చేసిన తప్పు నుంచి తప్పించుకోవడానికి అది అల్లుతున్న కట్టు కదా, దాని మాటలు నమ్మద్దు. నార్మై, మధు చేరి జరుగుతున్నప్పుడే మాకు అనుమానం వచ్చిందిరా. అదంతా నీ నిర్వాకమని ఇప్పుడు మధు చెప్తేనే అర్థమైందిరా. అసలు మధు ఎంత మంచిది కాకపోతే తన కడుపులో బిడ్డని నువ్వు చంపినా తట్టుకుందంటే. అమ్మా, నువ్వు దాని మాయలో పూర్తిగా పడిపోయావు. నేనేం చెప్పినా నువ్వు నమ్మవమ్మా. నాకు అర్థమైపోయింది. ఏంట్రా నీకు అర్థమైంది? విజయదశమి తర్వాత నీకు ఖచ్చితంగా చెప్పాలనుకున్నాను. కానీ నా మనవడిని నాకు దూరం చేసి నా కోడల్ని అంతం చేయాలనుకున్నావు చూడు. దాంతో నీ మీద నాకు నమ్మకం పోయింది. అందుకే నిజాన్ని చెప్పకూడదని నిర్ణయించుకున్నాను.
అదే నీ నిర్ణయం అయితే నేను ఇంక ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను.